అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలు చేయాలని విద్యార్థులు యువతకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో దళిత బంధు లాంటి గొప్ప పథకాన్ని అమలు చేశామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కూడా విడుదల చేయలేదని చెప్పారు. రైతుల అభ్యున్నతి విషయంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందని హరీష్ రావు మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ డిక్లరేషన్ పెట్టింది. ఒక్క విద్యార్థికి ఒక్క రూపాయి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. పైగా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. పిల్లలకు సర్టిఫికెట్లు రాక ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎస్సీ కార్పొరేషన్ డమ్మీ చేసిండ్రు. ఎస్సీ కార్పొరేషన్ కు 2130 కోట్లు బడ్జెట్ లో పెట్టిండ్రు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఒక్కరికి కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇయ్యలే. పేరుకు బడ్జెట్ లో 2130 కోట్లు పెట్టిండ్రు. ఒక్కరికన్నా ఇచ్చిండ్రా? ఇలా రేవంత్ రెడ్డి ఎంత చిన్నగా ఆలోచిస్తాడో. ఆయన ఆలోచన విధానానికి కేసీఆర్ 125 అడుగులు అంబేద్కర్ పెట్టిండని ఆయన దండేస్తలేడు. అంబేద్కర్ దానికి తాళం వేసి పెట్టిండు. కనీసం అంబేద్కర్ కు దండ కూడా వేయనటువంటి సంకుచిత మనస్తత్వం రేవంత్ రెడ్డిది. ఇదా పద్ధతి? మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితుల అభ్యున్నతి విషయంలో, దళితుల సంక్షేమం విషయంలో చేతలు గడప దాటని పరిస్థితి ఉన్నది.